హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు క్లాస్ వచ్చేసి 35వ క్లాస్లో మనం ఉన్నాము. ఈ క్లాసులో మనం మంచి యూస్ఫుల్ వీడియో అయితే చూద్దాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బిగినర్కైనా సీనియర్కైనా సరే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియోలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, చాలామంది కస్టమర్స్ మన దగ్గరకు వచ్చి అక్క వాళ్ళు ఓపెన్గా చెప్పేస్తారనమాట. అక్క నాకు బ్రెస్ట్ సైజు తక్కువగా ఉంది, నేను అలా అని కప్స్ యూజ్ చేయను, అలానే బ్రాస్ కూడా యూజ్ చేయను, కానీ శారీ కట్టేటప్పుడు కానీ డ్రెస్ కట్టేటప్పుడు కానీ నాకు ప్లెయిన్గా అనిపిస్తే అంత అందంగా అయితే ఉండదు కదా, ఎవరికైనా బాగోదు కదా. ఉన్న తక్కువ బ్రష్నే మనము ప్రజెంట్ చేసుకోవాలి. నీట్గా శారీలో కనిపించాలి, నీట్గా డ్రెస్లో కనిపించాలి అంటే ఫ్రంట్ సైడ్ ఏ విధంగా డాట్స్ వేయాలో మీరు ఒకసారి ఫ్రంట్ కరెక్ట్గా ఉండేటట్టు కుట్టండి. కొద్దిగా పైకి బ్రెస్ట్ లేసేటట్టు, అలానే కోన్ షేపులో సూదిగా ఉండేటట్టు కుట్టండి అని చెప్పేసి వాళ్ళు చెప్తారనమాట. అలాంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ మనసులో ఉన్నది మనకు చెప్పడం వల్ల మనం కరెక్ట్గా మెజర్ తీసుకొని కరెక్ట్గా స్టిచ్ చేయగలం. చాలామంది మనసులో అలా చెప్తే నామూషిగా ఉంటుందని చెప్పేసి మనసులో ఉంచేసి మీరు ఫ్రంట్ సైడ్ కరెక్ట్గా కుట్టట్లేదండి అని ఒక మాటే చెప్తారు. కరెక్ట్గా కుట్టట్లేదంటే ఇంకెలా కుట్టాలి అనే టెన్షన్ మనకు ఉంటుంది, కానీ ఇంకా ఇలా చేయాలి అలా చేయాలి. అందుకే మనం కూడా, నేను మధ్యలో కూడా మాట్లాడుతాను, దాని గురించి అయితే మధ్యలో మాట్లాడదాం. బయట కస్టమర్స్ వచ్చేటప్పుడు మనం ఏ విధంగా మాట్లాడాలి అన్నది నేను మధ్యలో చెప్తాను. అయితే ఇప్పుడు మనకి ఆది బ్లౌజు కరెక్ట్గా వాళ్ళు ఇచ్చారనుకోండి, కరెక్ట్ మెజర్ ఉన్నదైతే ఒకసారి మెజర్ చూసుకోండి. డాట్స్ మెజర్ మనము చూసుకోవాలి. కింద డాట్ ఎంత పొడుగు ఉంది, అలానే ఉక్కు సైడ్ది ఎంత పొడవు ఉంది, అలానే మనకి సంక భాగంది ఎంత పొడవు ఉంది అనేసి మనము 3 డాట్లు పొడవు అయితే ఒకసారి కొలుసుకోవాలి. అంటే మనకి వాళ్ళు ఆది బ్లౌజ్ ఇస్తారు కదా, ఆది బ్లౌజు కరెక్ట్గా వాళ్ళకు ఉంది అంటే మనం కొలుసుకోవాలి. చాలామంది ఆది బ్లౌజ్ ఇచ్చేటప్పుడు బ్లౌజు మొత్తం ఫిట్టింగ్ అంతా బాగుంది, కానీ ఫ్రంట్ సైడ్ బాగాలేదు, షేప్స్ కరెక్ట్గా ప్రజెంట్ అవ్వట్లేదు అని చెప్తారు. అలాంటప్పుడు మనం ఓన్గా ఎలా తీసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను, 2 విధాలుగా చూపిస్తాను. అయితే మళ్ళీ ఇంకొకసారి చూసుకోండి, ఈ డాట్కి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది అని ఒకసారి కొద్దిగా అవగాహన చేయండి. అలా చేసుకుంటే మనకి ఇంకా బెటర్ ఉంటుందన్నమాట డాట్స్ వేయడంలో, సరేనా? తర్వాత 3 డాట్లు ఉన్నాయా 4 ఉన్నాయా అని కూడా చూసుకోండి. 3 డాట్ల 4 అని. అయితే ఇప్పుడు దానికి 3 ఉన్నాయి కాబట్టి మనం 3 పెట్టుకోవాలి. అయితే ఇక్కడ వచ్చేసి డాట్ వేసేటప్పుడు చాలామంది కింద నుంచి 2 ఇంచీలు తీసుకోండి అని చెప్తారు కదా, అది కరెక్ట్ కాదు, సరేనా? తర్వాత సెంటర్లో తీసుకోండి అనేది కూడా కరెక్ట్ కాదు. మన చాలా వీడియోస్లో చెప్పాను, పైనకి ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఉన్న క్లాత్లో సగానికి ఫోల్డ్ చేయాలి అని. అది మనకు తక్కువ అవని ఎక్కువ అవని ఏమైనా అవని, ఒక బోట్ నెక్కి మాత్రం ఇంకా డిఫరెంట్గా తీసుకోవాలి డాట్స్లో. అది బోట్ నెక్ కుట్టేటప్పుడు మనం మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ డాట్ పొడవు వచ్చేసి 2.5ని ఈ విధంగా నేనైతే తీసాను. మనం డాట్ ఫోల్డింగ్ చేస్తాం కదా, అప్పుడైతే ఇంకా నేను క్లారిటీ అయితే ఇస్తాను, సరేనా? ఇప్పుడు కింద డాట్ కరెక్ట్గా షోల్డర్కి తిన్నగా ఒకసారి చూసుకొని, ఇది కూడా మనకి 2.5 అయితే బ్లౌజులో ఉంది. ఇక్కడ ఈ ఆది బ్లౌజ్ అయితే మనకి కరెక్ట్గా ఉంది కాబట్టి ఆది బ్లౌజ్ మెజర్ అయితే పెట్టుకుంటాను. ఒకవేళ ఆది బ్లౌజ్ లేకపోయినా ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ కూడా మనకి 3.5 ఉంది, సంక భాగంలో 3.5. ఈ 3 డాట్లు మనం పెట్టేసాము. గ్యాప్ కూడా మన ఆది బ్లౌజ్లో ఎంత ఉందో ఇందులో ఎంత ఉందో ఒకసారి ఇలా చూస్తే మనకు అర్థమైపోద్ది అనమాట, సరేనా? అక్కడ ఎంత గ్యాప్ ఉంది, ఇక్కడ ఎంత లేదంటే టేప్తో కూడా మీరు కొలుసుకోండి. అయితే మనకి ఇంకా బాగా రావాలి అంటే చూడండి, ఈ విధంగా నేనైతే ఒక 1/2 ఇంచు ఎక్కువ పెడతాను అనమాట. అది కూడా మీరు పెట్టుకోవచ్చు. కింద డాటు ఒక 1/2 ఇంచు పైకి పెట్టాను, ఉక్కు పట్టి సైడు ఒక 1/2 ఇంచు పైకి పెట్టాను, అలానే సంక భాగం సైడ్ కూడా ఒక 1/2 ఇంచు ముందుకు కావాలంటే మీరు పెట్టుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఇది మిడిల్ ఏజ్ కాబట్టి నేను పెట్టట్లేదు. తక్కువ ఏజ్ ఉంది, వయసులో ఉన్న వాళ్ళైతే పెట్టుకోవచ్చు, సరేనా? మీకు ఎంత కోన్ షేప్గా రావాలి, మీ కరెక్ట్గా బ్రెస్ట్ కప్పు కరెక్ట్గా కనిపించాలి అంటే ఆ డాట్ల మధ్యలో ఎంత తక్కువ అయితే గ్యాప్ ఉంటుందో అంత కోన్గా వస్తుంది. ఇది ఒక్కటే మీరు గుర్తుపట్టుకోండి. డాట్కి మధ్యన 1 ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి. కరెక్ట్గా 1 ఇంచ్ కంటే ఇంకా తక్కువైనా పర్లేదు. అలా వస్తే సూదిగా మనకి వస్తుందన్నమాట. అలా కోన్ షేప్లో రావడమే కాదు, ఉన్న బ్రెస్ట్ను కూడా మనం నీట్గా బయటకు ప్రజెంట్గా కనిపించాలి అంటే మనము స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ తీసుకోవాలో చూద్దాం డాట్స్ కుట్టేటప్పుడు. ఇప్పుడు ఒక పీస్ మీద ఒక పీస్ పెట్టి
పెట్టేసి చేతితో ఈ విధంగా చేయండి. అలా చేస్తే ఈ సైడ్స్ వచ్చేసి కొద్దిగా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంది కదా, ఆ ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే అలా కట్ చేసేయండి. అంటే ఇటు సైడ్సే కాదు, సంఖ భాగంలో కానీ ఉక్కు పట్టి సైడ్ కానీ ఎటు సైడ్ అయినా సరే 2 పీసులు మనకు సమానంగా రావాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అయితే రాకూడదు. అలా చూసుకోండి. ఇప్పుడు చూడండి, మనకి ఈ మార్కింగ్ అంతా దానిపైన పడింది కదా, ఈ విధంగా నీట్గా వచ్చేసింది. కాదు అంటే ఇంకొకసారి ఇలా డాట్స్ అయితే పెట్టేసుకోండి. ఇంకా మీకు కోనుగా రావాలంటే ఇంకా దగ్గరగా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇది మీడియం సైజు బ్లౌజు, అంటే మిడిల్ ఏజ్ వాళ్ళు బ్లౌజు. మిడిల్ ఏజ్ కాబట్టి మరీ మనకు కోనుగా చేస్తే అసహ్యంగా ఉంటుంది కదా, అలాగని చెప్పేసి నార్మల్గా మనకు ఆది బ్లౌజులో ఎలా ఉందో అలానే మనమైతే చేసుకుంటాం అనమాట. ఇంకా తక్కువ ఏజ్ వాళ్ళకి ఎలా చేసుకోవాలనేది ఇంకొక వీడియోలో క్లారిటీ ఇస్తాను. అయితే ఈ సెంటర్ అనేది చూడండి, పైన వచ్చేసి మనకి రౌండ్ సైడ్ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టాను, సేఫ్ బెల్ట్ సైడ్ 1/2 ఇంచ్ తక్కువ పెట్టాను. ఆ విధంగా చేసుకుంటే మనకు కరెక్ట్గా సెంటర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సరేనా? అయితే కింద నుంచి 2 ఇంచులే తీయాలి అనడం కూడా అది రాంగు. అది ఎలా రాంగు అనేది నేను ఇంకొక వీడియోలో దానికోసం అయితే క్లారిటీ ఇస్తానమాట. కింద నుంచి 2 ఇంచులు అందరికీ పనికి రాదనమాట. సరేనా? ఏ విధంగా తర్వాత దాని గురించి ఇంకొక వీడియో అయితే చేద్దాం. తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఖర్చు విషయానికి వచ్చేసరికి మనం ప్రతి బ్లౌజులో కూడా పాదం ఖర్చు తీసుకోండి, సంఖ భాగంలో డాట్ కానీ ఉక్కు పట్టి సైడ్ డాట్ కానీ పాదం ఖర్చు తీసుకోండి అని ప్రతి ఒక్కసారి చెప్తూ ఉంటాం. కానీ ఇలా బ్రెస్ట్ ఎత్తినట్టు రావాలి, మనకంతా డిస్ప్లే అవ్వాలి అంటే పాదం ఖర్చు కంటే ఎక్కువ తీసుకోవాలి వెడల్పు. ఓకేనా? స్టార్టింగ్లో వెడల్పు తీసుకొని లాస్ట్కి అలా కోన్ షేప్లో అయితే వచ్చేయాలి. ఆల్రెడీ మనం పొడవులు అయితే మార్కింగ్ చేసాము, వెడల్పుల గురించే నేను చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ డాట్ వచ్చేసి మనకు కరెక్ట్గా షోల్డర్కి సెంటర్లో ఒకసారి అయితే చూసుకోండి. అలా చూసుకొని అలా డబుల్ ఫోల్డ్ అయితే చేయండి. అలా చేసాక మామూలుగా మనం చిన్న సైజుకి అయితే 2 ఇంచీలే పెడతాం కదా, మీడియం సైజుకి అయితే 2.5 మనం తీసుకుంటాం కదా. ఇలా బ్రెస్ట్ సైజు ఇలా కనిపించాలి అంటే ఇంకా ఎక్కువ వెడల్పు తీసుకోవాలి. మనకు చిన్న సైజుకి 2 ఇంచీలు తీసుకునేటప్పుడే మీరు ఒక పక్క 1 ఇంచీ రావాలి కదా, 1.5 1.5 మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అలానే ఇది మీడియం సైజుకి ఇంకా ఎక్కువ 1.5 కంటే ఎక్కువ తీసుకోవాల్సి అయితే ఉంటుంది. మన కోన్ షేప్లో నీట్గా మనకి ప్రజెంట్ అవ్వాలి అంటే బ్రెస్ట్ సైజు వెడల్పుల్లో ఎక్కువ తీసుకోవాలి, డాట్స్ పొడవుల్లో కూడా ఎక్కువ తీసుకోవాలి కోన్ షేప్లో రావాలి అంటే. అయితే దాని గురించి కూడా ఇంకొక వీడియో చిన్న సైజు వాళ్ళ బ్లౌజుకి కూడా ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. ఇక్కడైతే చూడండి, షోల్డర్ సైడ్ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టాను, మన సంఖ భాగం సైడ్ 1/2 ఇంచ్ మీకు కనిపిస్తుంది కదా, ఆ వేరియేషన్ కనిపిస్తుంది కదా, అలా పెట్టుకొని అక్కడికి సెంటర్లో మనం ఆ విధంగా ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకుంటే మనకి సెంటర్ అనేది వచ్చేస్తుంది. సంఖ భాగంలో సెంటర్ డాట్ అనేది వచ్చేస్తుంది అనమాట. మనం ఫస్ట్ డాట్స్ పెట్టేటప్పుడు ట్రయాంగిల్ గుర్తులో పెట్టాము, ఈ విధంగా అక్కడ కూడా మనం కరెక్ట్గా పెట్టేస్తున్నాం. మనం 2 సైడ్లు, ఒక్క సైడే కాదు 2 సైడ్లు కూడా సెంటర్ పాయింట్ని మార్క్ చేసుకుంటాను. ఇక్కడ కూడా పాదం ఖర్చు కంటే ఎక్కువ ఖర్చునే తీసుకోవాలి, వెడల్పులో డాట్ వెడల్పులో పాదం ఖర్చు కంటే ఎక్కువే తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకి మిడిల్ ఏజ్ వాళ్ళకి కాబట్టి ఈ విధంగా నేనైతే మన ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా కుట్టాను. కానీ ఇంకా తక్కువ ఏజ్ వాళ్ళకి ఇంకా కోన్ షేప్ రావాలంటే నేను చెప్పాను కదా, డాట్కి మధ్యలో 1 ఇంచు లేదంటే 3/4 ఇంచు రావాలి, కోన్ షేప్లో సూదిగా వస్తుంది అని నేను చెప్పాను. ఆ విధంగా ఫాలో అయిపోండి. అయితే వెడల్పుల్లో కూడా ఇంకొకసారి అయితే నేను చెప్తున్నాను చూడండి. వెడల్పుల్లో కూడా మీ కోన్ షేప్ రావాలి అంటే 3 ఇంచులు తీసుకోండి వెడల్పు. డాట్ ఖర్చు 3 ఇంచులు అంటే 1.5కి ఇంకా ఎక్కువే రావాలి. డాట్ ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత 1.5 కంటే ఎక్కువ రావాలి. పొడవు కూడా 3 ఇంచులు తీసుకోండి, అలానే ఆ పొడవు. అయితే ఇంకా ఉక్కు సైడ్ కూడా 3 ఇంచుల పొడవు అయితే తీసుకోండి. అయితే మనకి ఒక సైజ్ అంటూ ఉంటుంది, పొడవులు ఉంటాయి, దీన్ని బట్టి అయితే మనము కొద్దిగా వేరియేషన్ మార్చుకోవాలి. అందరికీ ఒకే కొలత సరిపోదు, అందరికీ ఒకే వెడల్పులు పొడవులు అయితే సరిపోవన్నమాట. ఇంకా మీకు నీట్గా ప్రజెంట్ అవ్వాలి అంటే 4 డాట్లు వేసుకోండి. 4 డాట్లు వేసుకుంటే అసలు తిరుగులేదు, మీ బ్రెస్ట్ అంతా మనకి బయటే ఒక బాల్ ఉండేటట్టు అనమాట ఉంటుందన్నమాట. నిజంగా నేను ఓపెన్గా చెప్తున్నాను, ఒక బాల్ పెడితే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మన బ్రెస్ట్ ఉండాలి అనుకుంటే, ఒకవేళ మీరు అలాంటి వాళ్ళు ఎవరైనా మీరు అలా కోరుకుంటే, మనకి ఒక బాల్ షేప్లో కనిపించాలి అనుకుంటే మీరు 4 డాట్లు యూజ్ చేయండి. అసలు ఈ మధ్యలో నేను 4 డాట్లు ఎక్కువగా యూజ్ చేస్తున్నాను, 3 డాట్లు కుట్టేది చాలా తక్కువ.
సరేనా, చాలా తక్కువ. నిజంగా బయట కస్టమర్స్ బ్లౌజులు చాలా తక్కువ. ఆ 4 డాట్లు వేసి మనం అలా కుడితేనే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు తెలుసా. మాకు తక్కువ బ్రష్ ఉన్నా సరే ఇంత నీట్గా ఫినిషింగ్ మీరు చేస్తున్నారు, అసలు ఎవరికి ఇచ్చినా సరే బాగా చప్పగా, అంటే చాలామంది చప్పగా కూడా అంటారు, నేను ఫ్లోలో అయితే అనేస్తున్నాను, అంటే సాఫీగా అంటే ప్లెయిన్గా కుడుతూ ఉంటారు, మీరైతే ఇంత నిల్చున్నట్టు కుడతారు, నిజంగా గ్రేట్ అనేసి కూడా అనేవాళ్ళు ఉన్నారు. ఆ విధంగా మీరు ట్రై చేయండి. ఇంకా మనము తక్కువ బ్రష్ ఉన్నా సరే ఎలా మనం డాట్స్ వేసుకోవాలనే వీడియో కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. చూడండి, మనం వేసాక ఇక్కడ నేను ముందే చెప్పాను కదా, ఇది మిడిల్ ఏజ్ వాళ్ళకి కాబట్టి ఇంకా కోనుగా, నేను ఈ కోనే వాళ్ళకి ఎక్కువ, ఇంకా కోనగా బాగోదు. సరేనా, చూడడానికి కూడా అసహ్యంగా ఉంటుంది. కాకపోతే మీరు తక్కువ ఏజ్ అయితే మీరు కోన్ షేప్లో పెట్టుకోవాలి, డాట్ వెడల్పు ఎంత పెట్టుకోవాలి, పొడవు ఎంత పెట్టుకోవాలి నేను నార్మల్గా చెప్పాను. ఇంకా మనం ఫర్దర్ వీడియోస్లో సైజులు కూడా, ఒకవేళ మీరు ఇదంటే సైజులు కూడా పెట్టండి, పెడితే మీకు అంత క్లియర్గా అయితే నేను చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.